ఎవ్రీవన్ వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే డైస్ క్లాస్ అయితే మాత్రం నేర్చుకోబోతున్నామండి. దీని తెలుగులోని పాచికల్స్ అంటారండి. ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో అయితే మాత్రం ఇదే టాపిక్ ని మనకి 2 to 3 మార్క్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి డైస్ అంటే ఏంటి అంటే క్యూబ్ లేదా క్యూబిక్ ఆకారంలో ఉంటుందండి. దీని ఫేసెస్ ఉంటాయి అంటే 6 ఫేసెస్ ఉంటాయండి. ఈ డైస్ అయితే మాత్రం ఎలా ఉంటాయి, అదేవిధంగా ఒకేసారి ఎన్ని ఫేసెస్ చూడగలం అంటే 1 2 3 ఫేజెస్ మాత్రమే చూడగలమండి. అయితే మనకి ఈ డైసెస్ 2 రకాలండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే జనరల్ డైస్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే స్టాండర్డ్ డైస్. ఈ జనరల్ డైస్ ని మనం సాధారణ పాచికాన్స్ అంటాం, అదేవిధంగా స్టాండర్డ్ డైస్ ని మనం ప్రామాణిక పాచికాన్స్ అంటామండి. అయితే రెండింటిని కూడా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. ఫస్ట్ మనం జనరల్ డైస్ అండి. జనరల్ డైస్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అంటే మనం ముందే నేర్చుకున్నాం ఏంటి, ఒక పాచికి 6 ఫేసెస్ కలిగి ఉంటాయండి. అయితే మనకి కనిపించేవి ఎన్ని ఫేసెస్ అంటే 3 మాత్రం కనిపిస్తాయండి. ఓకేనా, పైన 1 అండ్ అదేవిధంగా సైడ్ 2. ఈ ఒక పాచికి ఇప్పుడు కూడా ఈ 3 ఫేసెస్ కనిపిస్తాయండి. అయితే ఈ జనరల్ డైస్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అంటే ఇలా మనకి కనిపించిన ఈ 3 ఫేసెస్ లోని ప్రక్క ఫేసెస్ వాల్యూస్ ని కలిపితే ఆ టోటల్ ఎంత రావాలని అంటే 7 వచ్చింది అనుకోండి, అది మనకి జనరల్ డైస్ అవుతుందండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకేనా, అయితే మనకి ఈ ఫేసెస్ లో 3 ఉంది, ఈ ఫేసెస్ లోని 4 ఉంది. ఈ రెండింటిని కూడా కలిపితే ఎంత వచ్చింది అంటే 7 వచ్చింది. కాబట్టి ఇది మనకి జనరల్ డైస్ అవుతుందండి. ఓకేనా, మనకి అదే విధంగా మనకి స్టాండర్డ్ డైస్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి వ్యతిరేక ఫేసెస్ వాల్యూ కలిపితే 7 రావాలండి. అయితే మనకి ఎలాగంటే ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం, మనకి టోటల్ ఎంత రావాలి, 7 రావాలి. ఓకేనా, అయితే మనకి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది అండ్ ఇక్కడ 1 ఉంది అనుకోండి. ఓకేనా, ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం, వ్యతిరేకం అంటే ముందుకు కనిపిస్తుంది అంటే దానికి ఆపోజిట్ ఏంటి, బ్యాక్ అనమాట. అంటే ఇక్కడ పైన 5 ఉంది అంటే దాని కిందది ఏం వస్తుంది అంటే మనకి టోటల్ ఎంత రావాల్సి అనుకున్నాం, 7 రావాలనుకున్నాం. ఓకేనా, ఈ 7 రావాలి అంటే మనకి 7లో నుండి 5 తీస్తే ఎంత అంటే 2 వస్తుంది కదా. అంటే ఈ 5కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే మనకి 2 వస్తుందండి. ఇలా వ్యతిరేక ఫేసెస్ వాల్యూ కలిపితే మనకి ఏమొస్తుంది అంటే 7 వస్తుందండి. ఇది మనకి స్టాండర్డ్ డైస్ అండి. ఓకేనా, సో ఈ రెండు కొంచెం వేరియేషన్ ఏంటి అంటే ప్రక్క తలాలు మీద ఉన్న వాల్యూస్ కలిపితే మనకి 7 వస్తుంది. అదే విధంగా ఆపోజిట్ ఫేస్ వాల్యూ కలిపితే ఇక్కడ 7 వస్తుందండి. రెండింటికి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటే చిన్న కోడ్ పెట్టుకుందామండి. ఏంటంటే మనం జనరల్ డైస్ కి ఏం చెప్పుకున్నాం అంటే ప్రక్క తలాలు అంటే ఇది ఒకటి ఉంది కదా అండ్ ఇది ఒకటి ఉంది. ఈ రెండింటిని మనం ఏం చేస్తే మనకి 7 రావాలి అంటే కలిపితే 7 రావాలి. అంటే కలిపితే ఎంత రావాలి, ఈ రెండు పక్క నిలబడినాయి కదా, ఇలా దీనికి ఏ రావాలి కలిపితే అంటే 7 రావాలి. అంటే ఇది ఏమొస్తుంది అంటే G వస్తుందండి. మనం ఏమనుకున్నాం జనరల్ డైస్. ఓకేనా, జనరల్ డైస్ కి మనకి పక్క తలాలు కలిపితే 7 రావాలి. అదేవిధంగా మనకి జనరల్ డైస్ అనమాట. జనరల్ డైస్ కి అంతా 7 అంటే G7. ఈ విధంగా మనకి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మనకి ఈ స్టాండర్డ్ డైస్ కి వచ్చేటప్పటికి ఈ 1కి వ్యతిరేకంగా ఉన్న నెంబర్ ఏంటి అంటే మనకి 7లో నుండి 1 తీస్తే ఎంత 6 అవుతుంది. అంటే 1కి ఆపోజిట్ లో ఉన్న ఫేస్ మీద ఉన్న వాల్యూ ఎంత అంటే 6 అవుతుంది. అదే విధంగా 3కి ఈ టోటల్ ఎంత రావాలి, మనకి 7 రావాలి. ఈ 7లో నుండి 3 తీస్తే ఎంత అంటే మనకి 4 వస్తుందండి. అంటే ఈ 3కి ఆపోజిట్ లో ఉన్న ఫేస్ మీద ఉన్న వాల్యూ ఎంత అంటే 4 వస్తుందండి. అదే విధంగా మనకి 5కి అయితే మనకి ఎంత తెలుసుకున్నాం 2 అండి. ఓకేనా, ఈ విధంగా మనకి స్టాండర్డ్ డైస్ కి అయితే ఆపోజిట్ లో ఉన్న ఫేసెస్ వాల్యూ మొత్తం 7 రావాలి. అదే విధంగా జనరల్ డైస్ కి అయితే మాత్రం పక్క తలాల మీద ఉన్న వాల్యూస్ కలిపితే మనకి 7 రావాలండి. ఈ విధంగా మనకి జనరల్ డైస్, ఈ విధంగా మనకి స్టాండర్డ్ డైస్ మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ ఇప్పుడు మనం కొన్ని పాచికలు తీసుకొని వాటిలో జనరల్ డైస్ ఏంటి, అదేవిధంగా స్టాండర్డ్ డైస్ ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఓకేనా, మనకి ఇది ఒక పాచిక ఇచ్చింది. ఈ ఒక పాచిక ఇచ్చి ఇది జనరల్ డైసా లేదా స్టాండర్డ్ డైసా అని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నారంటే మనకి జనరల్ డైస్ కి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలని చెప్పాం, ప్రక్క తలాలు కలిపితే అంటే ప్రక్క ఉన్న ఫేసెస్ మీద ఉన్న వాల్యూస్ కలిపితే మనకి ఎంత రావాలి అంటే 7 రావాలి. ఇక్కడ ఈ 2 కలిపితే ఏమొస్తుంది 5 వస్తుంది, లేదా ఈ 2 కలిపితే ఏమొస్తుంది 3 వస్తుంది, అంటే ఈ 2 కలిపితే ఏమొస్తుంది మనకి 4 వస్తుంది. అంటే ఇక్కడ పక్క తలాలు కలిపితే 7 రావట్లేదు కాబట్టి అప్పుడు ఇది ఏమవుతుంది అంటే మనకి స్టాండర్డ్ డైస్ అవుతుందండి. ఓకేనా, అదే విధంగా ఇప్పుడు ఈ పాచిక తీసుకుంది. ఇందులోని మనకి పక్క తలాలు కలిపితే 4 + 3 7 వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే మనకి జనరల్ డైస్ అవుతుందండి. ఓకేనా, అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రక్క తలాలు కలుపుదాం. 6 + 1 7 అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఏడవుతుంది అంటే జనరల్ డైస్ అవుతుందండి.
ఓకేనా. అండ్ అదేవిధంగా 3 + 4 ఈ రెండు కలిపితే ఏమొస్తుంది అంటే మనకి 7 వస్తుంది. కాబట్టి ఇది మనకి జనరల్ డైస్ అవుతుంది. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి ఏం తెలుసుకున్నాం, ప్రక్క తలాలు కలిపితే మనకి జనరల్ డైస్ అవుతుంది. అదేవిధంగా ప్రక్క తలాలు కలిపితే 7 రాలేనట్లయితే అది మనకి స్టాండర్డ్ డైస్ అవుతుందండి. ఓకేనా. ఈ విధంగా ఒక్కొక్క ప్యాచ్కి ఇచ్చి అది స్టాండర్డ్ డైస్ అండ్ జనరల్ డైస్ అని ఈ విధంగా మనకి ఐడెంటిఫై చేస్తాం. ఈ జనరల్ డైస్ స్టాండర్డ్ డైస్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏదైనా రెండు డైస్ ఇచ్చి ఒక ఫేస్కి ఆపోజిట్లో ఏమొస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. అయితే ఏదైనా రెండు పాచికలు ఇచ్చారు, రెండు పాచికలు ఇచ్చినప్పుడు ఒక దాని నెంబర్ ఆపోజిట్ గా ఇంకొకటి ఏమొస్తుంది అంటే మనకి గుర్తుపెట్టుకోండి, ఈ రెండు పాచికలు ఇచ్చినప్పుడు రెండిట్లను కూడా ఒక నెంబర్ కూడా కామన్ గా లేనప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ ఒక నెంబర్ చేసాను కాబట్టి నెంబర్స్, లేదంటే సింబల్స్ అయితే సింబల్స్, కలర్స్ అయితే కలర్స్, ఏదైనా సరే ఉండొచ్చండి. ఓకేనా. అలాగే ఈ రెండు పాచికలు ఇచ్చినప్పుడు ఒక ఫేస్ వాల్యూ కూడా రెండింటికి కూడా ఈక్వల్ గా లేనప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే జనరల్ డైస్ స్టాండర్డ్ డైస్ అంటే మనం ఏం తెలుసుకున్నాం, ఇక్కడ పక్క వాల్యూస్ కలిపితే ఎక్కడ కూడా 7 రావట్లా. అప్పుడు మనకి ఇది ఏమవుతుంది అంటే స్టాండర్డ్ డైస్ అవుతుంది. ఓకేనా, స్టాండర్డ్ డైస్. అయితే ఇప్పుడు రెండిట్లకి కూడా ఒక్క నెంబర్ కూడా మ్యాచ్ అవ్వలేనప్పుడు దేనికి ఆపోజిట్ లో అది మనకి ఆపోజిట్ అవుతుందండి. అంటే ఏంటి అంటే ఇక్కడ 1 ఉంది కదా, 1కి ఆపోజిట్ 6 అవుతుంది. అదేవిధంగా 2కి ఆపోజిట్ మనకి 5 అవుతుంది, 3కి ఆపోజిట్ 4 అవుతుందండి. ఓకేనా. ఈ విధంగా ఏ ఫేస్ కి ఎదురుగా ఉన్నది దానికి ఆపోజిట్ ఫేస్ అయితే అవుతుందండి. మనకి ఎటువంటి కామన్ గా నెంబర్స్ లేకపోతే ఏ ఫేస్ కి ఈక్వల్ గా ఆ ఫేస్ వాల్యూస్ అయితే మాత్రం వస్తాయండి. అదే విధంగా ఇప్పుడు రెండు డైస్ ఇచ్చి 4కు ఆపోజిట్ ఉన్నటువంటి నెంబర్ ఏది అని అడిగితే ఇప్పుడు ఇది స్టాండర్డ్ డైస్ జనరల్ డైస్ అని అనుకుంటే మనకి 4 + 3 7 అవుతుంది కదా. అంటే ప్రక్క తలాల మీద ఉన్న వాల్యూస్ కలిపితే 7 వస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే జనరల్ డైస్ అవుతుందండి. ఓకేనా. అయితే ఇలా జనరల్ డైస్ ఇచ్చినప్పుడు ఏదైనా పర్టికులర్ గా ఈ 4కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే మనకి 1 అయినా రావచ్చు, లేదా 6 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు అండి. అంటే సో మనకి పర్టికులర్ గా ఒక నెంబర్ వస్తుందని మాత్రం చెప్పలేమండి. కింద ఆప్షన్స్ బట్టి మనకి ఆన్సర్ పెట్టుకోవాల్సి వస్తుందండి. ఓకేనా. సో ఈ 3 నెంబర్స్ లోని ఓకేనా ఏ నెంబర్ ఆప్షన్స్ లో ఉంటే అది ఆన్సర్ పెడతాం. లేదు ఆప్షన్ డి ఇచ్చి పర్టికులర్ గా చెప్పలేము అంటే ఆప్షన్ డి పెట్టుకుంటామండి. ఓకేనా. అందుకని మనకి ఇది స్టాండర్డ్ డైస్ జనరల్ డైస్ అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. స్టాండర్డ్ డైస్ అయితే ఆపోజిట్ నెంబర్స్ కలిపితే 7 రావాలి. అదే విధంగా మనకి జనరల్ డైస్ అయితే ప్రక్క తలాల మీద ఉన్న వాల్యూస్ కలిపితే 7 రావాలండి. అండ్ అదే విధంగా ఇక్కడ 4 కాకుండా ఒక 3కి ఏటి ఆపోజిట్ అంటే అప్పుడు కూడా ఈ 1 అయినా 6 అయినా 2 అయినా ఏదైనా రావచ్చు. అదేవిధంగా 5కి ఆపోజిట్ ఏంటి అంటే 1 అయినా 6 అయినా 2 అయినా, సో ఏదైనా మూడిట్లో రావచ్చండి. ఈ విధంగా మనకు ఆన్సర్ మనం ఐడెంటిఫై చేస్తాం. ఇంతవరకు మనకి ఎటువంటి కామన్ నెంబర్ లేకపోతే దాన్ని ఏ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి రెండు పాచికలు ఇచ్చి వాటిలో ఒక నెంబర్ కామన్ గా ఇస్తే వాటిని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది మనం తెలుసుకుంటాం. ఓకేనా. 1 నెంబర్ కామన్ అంటే ఒక నెంబర్ కామన్ గా ఇస్తే వీటిని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఓకేనా. ఇలా రెండు పాచికలు ఇచ్చారు, వాటిలోని ఒక నెంబర్ కామన్ గా ఉంది. ఓకేనా. ఒక నెంబర్ కామన్ గా ఉంటే ఇప్పుడు ఒకదానికి ఆపోజిట్ మరొకటి ఏమొస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఇప్పుడు మనకి కామన్ గా ఏ నెంబర్ ఉందో ఫస్ట్ ఐడెంటిఫై చేస్తామండి. కామన్ గా ఏ నెంబర్ ఉంది అంటే ఇక్కడ 6 ఉంది, అదే విధంగా ఇక్కడ 6 ఉందండి. ఈ రెండిట్లో కామన్ నెంబర్ ఏముంది 6 ఉందండి. ఈ 6 ఇలా తీసుకుంటాం. ఓకేనా. అదే విధంగా నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఈ కామన్ నెంబర్ నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని ఓకేనా క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని మనకి ఒక్కొక్క నెంబర్ రాసుకుంటామండి. 6 ఉంది, 6 తర్వాత ఏమొస్తుంది అంటే 3 వస్తుంది, తర్వాత ఏమొస్తుంది అంటే 2 వస్తుందండి. ఓకే. అదే విధంగా ఇక్కడ ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి. అయితే 6 ఉంది, 6 తర్వాత ఏమొస్తుంది అంటే 4 వస్తుంది, తర్వాత ఏమొస్తుంది అంటే 1 వస్తుందండి. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు నెంబర్స్ వచ్చాయి కదా, వేటికి ఆపోజిట్ అవి ఇలా ఉంటాయండి. ఓకేనా. అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే 2కి ఆపోజిట్ లోని ఏముంటుంది అంటే 1 ఉంటుంది. అదేవిధంగా 3కి ఆపోజిట్ లో ఏముంటుంది అంటే 4 ఉంటుంది. అండ్ అదేవిధంగా 6కి ఆపోజిట్ లో ఏముంటుంది అంటే
మనకి రెండు ఒకే నెంబర్లు రావు కదా, అప్పుడు వీటిలో ఏ నెంబర్ అయితే లేదో ఆ నెంబర్ అయితే మాత్రం ఆపోజిట్ వస్తుందండి. అంటే ఇక్కడ ఏ నెంబర్ లేదు అంటే 5 నెంబర్ లేదు కదా, అందుకని ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు 6కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే మనకి 5 వస్తుందండి. ఓకేనా. సో ఈ విధంగా రెండిట్లో కూడా ఒక కామన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఈ విధంగా 6కి ఆపోజిట్ మనకి ఏమొస్తుంది అంటే 5 వస్తుందండి. ఓకేనా. ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఇది ఒక మెథడ్. ఇంకా సింపుల్గా ఏ విధంగా చేస్తాము అంటే మనకి 6 కామన్గా ఉంది ఈ రెండిట్లోని, అప్పుడు ఏం చేస్తాం అంటే 1 నుండి కూడా 6 నెంబర్లు కంటిన్యూస్గా వేసుకుంటాం. ఏంటి 1 2 3 4 5 6 ఈ విధంగా కంటిన్యూస్గా 6 నెంబర్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఇది ఉంది కదా, దీంట్లో ఏ ఏ నెంబర్లు ఉన్నాయో అవన్నీ కొట్టేస్తాం. ఏమున్నాయండి అంటే 3 ఉంది 2 ఉంది, 3 అండ్ 2 కొట్టేస్తాం. అదేవిధంగా మనకి ఇందులో ఏమున్నాయి అంటే 1 ఉంది 4 ఉంది, 1 4 కొట్టేస్తాం. ఇక్కడ ఎలాగా 6 ఉంది కాబట్టి ఇక్కడ 6 తీసేస్తాం. మిగతా ఏ నెంబర్ బ్యాలెన్స్ ఉండిపోయింది అంటే 5 ఉంది కదా, ఈ 5 మనకి 6కి ఆపోజిట్ ఉన్న నెంబర్ అండి. ఈ విధంగా కూడా మనం సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇలా 2 రకాలుగా 2 మెథడ్స్లో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 2 డైస్ ఇచ్చి వాట్ ఈస్ ద టాప్ అండ్ బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ఫిగర్ అంటే ఏదైనా ఒక 2 పాచికలు ఇచ్చి దాని యొక్క టాప్ సర్ఫేస్ మీద ఏ నెంబర్ వస్తుంది, అదేవిధంగా దాని బాటమ్ సర్ఫేస్ మీద ఏ నెంబర్ వస్తుంది అని ఇప్పుడు మనం తెలుసుకోవాలండి. సో మనకి ఇలాగా 2 పాచికలు ఇచ్చారు కదా, వీటిలోని కామన్గా ఉన్న నెంబర్ ఏంటి అంటే 3 ఉంది. 3 ఉంది కదా. అయితే మనం ఏం తెలుసుకున్నాం అంటే ఈ 3 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్లోని మనం గీసుకుంటామండి. ఓకేనా. మనకి 3 ఉంది అండ్ నెక్స్ట్ 3 తర్వాత ఏమొస్తుంది అంటే 6 వస్తుంది అండ్ తర్వాత ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. అదేవిధంగా మనకి సేమ్ 3 ఉంది, 3 తర్వాత 2 వస్తుంది అండ్ 2 తర్వాత మనకి 4 వస్తుంది. ఓకేనా. సో ఈ రెండిట్లోనూ కూడా కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ లేదు అంటే 5 లేదండి. అంటే ఇక్కడ మనకి 3 ప్లేస్లో ఏమొస్తుంది అంటే 5 వస్తుందండి. ఓకేనా. అయితే ఈ మనకి ఆపోజిట్ ఉన్నటువంటి నెంబర్స్ అండి. అంటే 1కి ఆపోజిట్ 4 ఉంటుంది అండ్ 6కి ఆపోజిట్ 2 ఉంటుంది, 3కి ఆపోజిట్ 5 ఉంటుంది. ఓకేనా. అయితే ఇక్కడ మనకి టాప్ అండ్ బాటమ్ నెంబర్స్ ఏంటి అని అడిగాడండి. అంటే టాప్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి నెంబర్ ఏంటి, అదేవిధంగా బాటమ్ సర్ఫేస్ మీద ఉన్న నెంబర్ అనేసి ఇక్కడ టాప్ సర్ఫేస్ మీద ఉన్న నెంబర్ ఎంత 6 అండ్ బాటమ్ సర్ఫేస్ మీద ఉన్న నెంబర్ ఏంటి అంటే టాప్లో 6 ఉంది కాబట్టి 6కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. అంటే 2 అనేది ఏంటంటే బాటమ్ నెంబర్ అండి. ఓకేనా. ఈ విధంగా మనకి 6 టాప్ నెంబరు, 2 బాటమ్ నెంబర్. ఇలా మనకి ప్రాబ్లం సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 2 డైస్ ఇచ్చారండి. ఓకేనా. వీటి బట్టి ఈ క్రింద ABCD అని 4 డైస్ ఇచ్చి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అని అడిగాడండి. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి ఎందులో అంటే వి ఏ విధంగా ఉన్నాయి అంటే దీని యొక్క ఆపోజిట్ నెంబర్స్ ఏంటి తెలుసుకొని దాన్ని బట్టి క్రింది వాటిలో ఏది కరెక్ట్గా ఉందనేది మనం తెలుసుకోవాలండి. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ వస్తుంది. ఓకేనా. అలాగే ఇప్పుడు మనకి వీటి మధ్యన రిలేషన్ మనం తెలుసుకోవాలి. ఓకేనా. అయితే ఈ 2 డైస్ ఇచ్చినప్పుడు ఈ రెండిట్లో కూడా కామన్ నెంబర్ ఏముంది అంటే ఏముంది 1 ఉంది. ఓకేనా. 1 కామన్గా ఉంది. మనం ఏం నేర్చుకున్నాం 1 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్లోని మనం నెంబర్స్ రాసుకుంటాం. ఏంటి 1 3 6. అదేవిధంగా ఇక్కడ 1కి క్లాక్ వైజ్ డైరెక్షన్లోని నెంబర్స్ రాసుకుంటాం. 1 2 4 ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ 2 ఒకే నెంబర్ వచ్చినట్లయితే అప్పుడు ఇందులో ఏ నెంబర్ లేదు అంటే ఏం లేదు 5 లేదు. అంటే ఇప్పుడు మనకి 1కి ఆపోజిట్ నెంబరు 5 అవుతుంది, 3కి ఆపోజిట్ నెంబరు 2 అవుతుంది, 6కి ఆపోజిట్ నెంబరు 4 అవుతుందండి. ఓకేనా. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్ నెంబర్స్ పక్క పక్కనే రావు. ఓకేనా. అంటే ఆపోజిట్ నెంబర్స్ కెన్ నెవర్ సింక్ అట్ ఏ టైం. అంటే 2 వ్యతిరేకమైన ఫేసెస్ మీద ఉన్న వాల్యూస్ ఒకేసారి మనం చూడలేము. ఓకేనా. అంటే ఇక్కడ మనం చూడండి 1 5 ఎక్కడైనా పక్క పక్కన ఉన్నాయా అనేది ఇట్లా చూసుకుంటాం. 1 5 పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇది మనకి తప్పు. ఓకేనా. అదేవిధంగా 3 2
ఎక్కడ పక్క పక్కన ఉన్నాయని అంటే 3 2 ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి అంటే ఈ డైస్ తప్పు. అండ్ అదేవిధంగా 6 4 ఎక్కడ ఉండాల్సిన అంటే ఇదిగోండి 6 4. సో ఈ డైస్ తప్పు. అండ్ అదేవిధంగా మనకి ఈ 3 తప్పు అయితే లాస్ట్ ఏం చేస్తానంటే ఇది. సో దీనికి పక్క పక్క నెంబర్లు ఏముందంటే 1కి ఆపోజిట్ 5. సో 5 ఉంది కాబట్టి 1 లేదు. అంటే 3కి ఆపోజిట్ 2, 3 ఉంది కాబట్టి 2 లేదు. అండ్ 6కి ఆపోజిట్ 4, 6 ఉంది కాబట్టి 4 లేదు. అంటే అయితే మనకి ఆపోజిట్ ఉన్న నెంబర్స్ ఎప్పుడు కూడా మనం చూడలేము. అంటే ఇక్కడ మనకి 6 ఉంది, 5 ఉంది, 3 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 3 ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ నెంబర్స్ దీంట్లో లేవు. అంటే ఆన్సర్ ఏంటి అంటే ఇది వస్తుందండి. ఓకేనా? ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 2 డైస్ ఇచ్చారు అండ్ అదేవిధంగా కింద 4 ఆప్షన్స్ ఇచ్చారండి. విచ్ ఆప్షన్స్ కరెక్ట్ అని అడిగాడండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఇచ్చిన 2 డైస్లోని ఏ లెటర్కి ఆపోజిట్ ఏముంటుంది అనేది మనం తెలుసుకుంటామండి. ఓకే, రెండిట్లను కూడా కామన్గా ఏ లెటర్ ఉంది అనేది మనం తెలుసుకుంటాం. ఏముంది? సి ఉందండి. ఓకేనా? ఓకేనా, సి ఉంటే ఇదే మన క్లాక్ వైజ్ డైరెక్షన్లోని యాజ్ ఇట్ ఈస్గా లెటర్స్ రాసుకుంటామండి. ఓకేనా? సి తర్వాత ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది, ఏ తర్వాత ఏమొస్తుంది అంటే బి వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ దీంట్లోని సి తర్వాత ఏమొస్తుంది అంటే డి వస్తుంది, తర్వాత ఏమొస్తుంది అంటే ఎఫ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ లేదు ఏం చేస్తానంటే ఈ లేదు. ఓకేనా? ఈ లేదు కాబట్టి సికి ఆపోజిట్ సి ఉండదు కాబట్టి ఇక్కడ ఒక సి తీసి ఈ పెడతామండి. ఓకేనా? అయితే ఈ బికి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే ఎఫ్ వస్తుంది, ఏకి ఆపోజిట్ మనకి డి వస్తుంది, సికి ఆపోజిట్ మనకి ఈ వస్తుందండి. ఓకేనా? అయితే మనకి క్రింది ఆప్షన్స్లోని ఇలా ఆపోజిట్వి ఎప్పుడు కూడా ప్రక్క పక్కన ఉండవు. అయితే మనకి సిఈ ఎక్కడ పక్క పక్కన ఉన్నాయంటే సిఈ. సో ఇది తప్పు. అదేవిధంగా ఏ కామ డి ఈ రెండు కూడా ఆపోజిట్లో ఉన్నాయి అంటే పక్క పక్కన ఉండవు. ఏముంది? ఏడి, ఏడి ఇది పక్క పక్కన ఉంది. సో ఇది తప్పు. అండ్ అదేవిధంగా బిఎఫ్, సో బిఎఫ్ ఇందులో ఉంది. సో ఆపోజిట్ ఉన్నవి పక్క పక్కన ఉండవు కాబట్టి ఏముంది అంటే బిఈఏ ఉంది. ఇక్కడ బికి ఆపోజిట్ ఎఫ్ లేదు, ఈ ఉంది కాబట్టి ఈకి ఆపోజిట్ సి లేదు, ఏ ఉంది కాబట్టి ఈకి ఆపోజిట్ డి లేదు. అంటే ఇక్కడ సి అనేది కరెక్ట్. విచ్ ఆప్షన్స్ కరెక్ట్నెస్ అంటే ఏంటి అంటే ఆన్సర్ సి అవుతుందండి. సో ఈ విధంగా మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. ఇప్పటి వరకు కూడా 2 డైస్ ఇచ్చి రెండిట్లను కూడా ఒక నెంబర్ కామన్గా ఉంటే దానికి ఆపోజిట్ నెంబర్స్ ఏ విధంగా కనుక్కోవాలని తెలుసుకుందాం. ఇప్పుడు 2 డైస్ ఇచ్చి రెండిట్లను కూడా 2 నెంబర్స్ కామన్గా ఉంటే వాటి ఆపోజిట్ నెంబర్స్ ఏ విధంగా కనుక్కుంటాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఓకేనా? సో ఇలాగా 2 నెంబర్స్ కామన్గా ఉంటే వీటిని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనకి ఇలా 2 డైస్ ఇచ్చారు, వాటిలోని 2 నెంబర్స్ కామన్గా ఇచ్చారు. ఏంటంటే 2 నెంబర్స్ కామన్ ఇచ్చారు అంటే 3 1, అదేవిధంగా 3 1. ఓకేనా? అయితే ఏ నెంబర్ అయితే మిగిలిపోతుందో అదే దాని యొక్క ఆపోజిట్ నెంబర్ అవుతుందండి. ఓకేనా? 5కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే 6 అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఏ నెంబర్ అయితే మిగిలిపోతుందో దీనికి ఆపోజిట్ సేమ్ ఇది అవుతుంది. మరి అదే విధంగా ఇలాగ 3కి ఆపోజిట్లో ఏమొస్తుంది అంటే మనకి 2 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు. అంటే ఇక్కడ రెండిట్లో కామన్గా ఉంది కదా ఒక నెంబరు, ఈ కామన్గా ఉన్న నెంబర్లో ఆపోజిట్ ఏంటి అంటే ఇక్కడ లేనటువంటి నెంబర్లే దాని యొక్క ఆపోజిట్ వస్తాయి. పర్టికులర్గా ఒక నెంబర్ అని చెప్పలేము. అర్థమవుతుందా? ఇక్కడ 2 అయినా రావచ్చు, లేదంటే 4 అయినా రావచ్చు. అదేవిధంగా 1కి ఆపోజిట్ ఏంటి అంటే ఇక్కడ ఏ నెంబర్స్ లేవు అంటే ఏ నెంబర్స్ లేవండి, మనకి 2 లేదు, 4 లేదు. అదేవిధంగా 2 అయినా 4 అయినా ఆపోజిట్ నెంబర్స్ అయితే మాత్రం రావడం జరుగుతుందండి. ఇక్కడ 3 1 కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏందైతే కనిపించట్లేదు 2 4 కనిపించట్లేదు కాబట్టి దీనికి ఆపోజిట్ 2 అయినా 4 అయినా ఏదో ఒకటి అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ 2 డైస్ ఇచ్చారు. ఈ 2 డైస్లోని మనకి 2 కామన్ నెంబర్స్ ఏమున్నాయి అంటే బీసీ ఉంది, అదేవిధంగా బీసీ ఉంది. అయితే ఇప్పుడు ఏకి ఆపోజిట్ నెంబర్ ఏమొస్తుంది అంటే మనకి ఎఫ్ వస్తుందండి. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ కనిపించినటువంటి బి మరియు సిలకి ఆపోజిట్ నెంబర్స్ ఏమొస్తాయి అంటే ఇక్కడ ఏట్లేవేంటే డి లేదు, ఈ లేదు. ఓకేనా? సో డి కానీ ఈ కానీ వీటి యొక్క ఆపోజిట్ నెంబర్స్ అయితే మాత్రం వస్తాయండి. సో ఈ విధంగా మనకి 2 కామన్గా ఉంటే ఆ రెండిట్లే తీసేస్తాం, మిగతా ఏవైతే ఉన్నాయో ఈ ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. విజిబిలిటీ ఉన్నటువంటి వాటికి ఆపోజిట్ ఏమొస్తాయి అంటే హిడెన్ లో ఉన్నటువంటివి ఆపోజిట్ వస్తాయండి. ఈ విధంగా 2 నెంబర్స్ అయినా 2 లెటర్స్ అయినా కామన్గా ఉన్నట్లయితే అటువంటి వాటికి దాని ఆపోజిట్ నెంబర్స్ బ్యాలెన్స్ ఉన్నటువంటి నెంబరే ఆపోజిట్ అవుతుందండి. ఇప్పటి వరకు మనం ఒక పాచిక ఇస్తే ఆపోజిట్ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలి, అదే విధంగా 2 పాచికలు ఇస్తే
ఆపోజిట్ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలి, అండ్ రెండు పాచికలు ఇచ్చినప్పుడు ఒక నెంబర్ కామన్గా ఉంటే ఆపోజిట్ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలి, అదేవిధంగా రెండు పాచికలు ఇచ్చినప్పుడు రెండు నెంబర్లు ఉంటే ఆపోజిట్ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు 3 లేదా అంతకంటే ఎక్కువ పాచికలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దానికి ఆపోజిట్ నెంబర్ ఏ విధంగా కనుక్కోవాలి అని అంటే, సో మనకి ఎన్ని పాచికలు ఇచ్చినా 4 ఇచ్చినా 5 ఇచ్చినా 6 ఇచ్చినా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏదైనా 2 పాచికలు తీసుకుంటాం. ఓకేనా? ఈ 2 పాచికలు తీసుకుని ఆ 2 కూడా ఏ విధంగా తీసుకుంటాం అంటే, ఏదైనా 2 పాచికల మధ్యన ఒక కామన్ నెంబర్ ఉంటే ఆ 2 పాచికలు మనం తీసుకుంటాం. సో వీటిలోని మన కామన్ నెంబర్ ఏముంది అంటే, ఇక్కడ మనకి ఏముంది 3 ఉంది, ఇక్కడ మనకి 3 ఉంది. సో 3 3 ఈ 3 నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్లోని మనం వెళ్తాం. ఇదే విధంగా 3 క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? 3 4 5. అదేవిధంగా ఈ విధంగా 3 తర్వాత 1 వస్తుంది, తర్వాత ఏమొస్తుంది 2 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏ నెంబర్ లేదండి అంటే, మనకి 6 లేదు కాబట్టి, మనకి 6 లేదు కాబట్టి 3కి ఆపోజిట్ 6 వస్తుంది. ఓకేనా? 4కి ఆపోజిట్ 1 వస్తుంది, 5కి ఆపోజిట్ 2 వస్తుంది. ఓకేనా? అయితే మనకి ఏం అడిగారు అంటే, 6కి ఆపోజిట్ నెంబర్ ఏంటి అంటే ఎంత అంటే 6కి ఆపోజిట్ 3. సో ఆపోజిట్ ఎంత అంటే 6 అవుతుంది. లేదు ఇంకా సింపుల్ గా ఏ విధంగా చేస్తాం అంటే, 2 కామన్ నెంబర్లు ఉన్నాయో లేదో చూసుకుంటాం. ఇక్కడ మనకి 4 5 ఉంది, ఇక్కడ 4 5 ఉంది. సో ఈ 2 నెంబర్లు తీసేస్తే మనకి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. మనం ఏం నేర్చుకున్నాం అంటే, 2 కామన్ నెంబర్లు తీసేస్తే మిగతా ఉన్న నెంబర్ ఆపోజిట్ ఇటువైపు నెంబర్ అండి. అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3, ఇక్కడ 6 ఉంది కాబట్టి 6. అంటే ఈ 3కి ఆపోజిట్ నెంబర్ ఎంత అంటే 6. ఈ విధంగా సింపుల్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం ఆన్సర్ చేస్తామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 3 డైస్ ఇచ్చి ఆపోజిట్ టు డి అంటే డికి ఆపోజిట్ ఉన్నటువంటి లెటర్ ఏంటి నన్ను అడిగారండి. సో మనం నేర్చుకున్నాం ఏదైనా 2 తీసుకుంటాం, ఏదైనా 2 డైస్ తీసుకొని వాటిలో కామన్ నెంబర్ ఏముందని చూద్దాం. ఓకేనా? ఏ ఉంది. ఓకేనా? ఏ ఉంది కాబట్టి ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఏకి క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా? ఏబిసి. అదేవిధంగా ఏఈడి. సో 2 ఆపోజిట్ ఫేసెస్ మీద ఒకే లెటర్ రాదు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే, మనకి ఏది లేదండి అంటే ఎఫ్ లేదు. ఓకేనా? సో ఎఫ్ లేదు కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లోని ఒక ఎఫ్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం అబ్జర్వ్ చేస్తాం, ఏకి ఆపోజిట్ ఎఫ్ ఉంది, అదేవిధంగా బికి ఆపోజిట్ ఈ ఉంది, అదేవిధంగా సికి ఆపోజిట్ డి ఉంది. మనకి డికి ఆపోజిట్ ఏంటి అని అడిగాడు. డికి ఆపోజిట్ ఏముంది అంటే సి ఉందండి. సో ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకి సి వస్తుంది. అడిగాడు అంటే డికి ఆపోజిట్ ఉన్న లెటర్ ఏంటి అంటే, డికి ఆపోజిట్ ఉన్నటువంటి లెటర్ సి అండి. ఓకేనా? ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలా 3 రకాలైనటువంటి డైస్ ఇచ్చి ఆపోజిట్ టు డాలర్ అంటే, ఇప్పుడు మనకి నెంబర్స్ ఇవ్వలేదు, లెటర్స్ ఇవ్వలేదు, కానీ ఏమి ఇచ్చారు అంటే సింబల్స్ ఇచ్చారు. సో మనకి నెంబర్స్ ఇచ్చిన, లెటర్స్ ఇచ్చిన, సింబల్స్ ఇచ్చిన, ఏది ఇచ్చినా సరే ప్రాసెస్ అయితే మాత్రం ఒకటే. ఏదైనా 2 డైస్ తీసుకుంటాం. మేము ఎటువంటి తీసుకుంటాం అంటే, 2 డైస్లో కూడా కామన్ సింబల్ ఉన్నటువంటి డైస్ అయితే మాత్రం తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే 1 అండ్ 2. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం ఇందులో అంటే 1, సో 1 and 3 తీసుకుంటామండి. అంటే ఫ్రమ్ 1 and 3. ఓకేనా? ఈ రెండిట్లో కూడా ఏది కామన్గా ఉంది అంటే యాష్ కామన్గా ఉందండి. ఓకేనా? యాష్. ఓకేనా? అయితే మనం ఏం తెలుసుకున్నాం అంటే, ఏదైతే కామన్గా ఉందో దాని నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్. యాష్ తర్వాత ఏమొస్తుంది అంటే @ తర్వాత ఏమొస్తుంది అంటే $. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ యాష్ తర్వాత ఏమొచ్చింది అంటే సి వచ్చింది, తర్వాత ఏమొచ్చింది అంటే పర్సంటేజ్ వచ్చింది. ఓకేనా? అయితే మనకి ఏమి అడిగాడు అంటే ఆపోజిట్ టు డాలర్. డాలర్కి ఆపోజిట్ ఏంటి అంటే ఇవి ఉన్నాయి కదా, వీటికి @కి ఆపోజిట్ సి, డాలర్కి ఆపోజిట్ మనకి పర్సంటేజ్. సో డాలర్కి ఆపోజిట్ ఏమంది అంటే పర్సంటేజ్ అండి. ఆన్సర్ పర్సంటేజ్.
ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే మాత్రం సాల్వ్ చేస్తాం. ఇప్పటివరకు కూడా మనకి క్లోజింగ్ డైస్ లోని ఆపోజిట్ నెంబర్స్ కానీ సింబల్స్ కానీ లెటర్స్ కానీ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా కనుక్కోవాలనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అదే డైస్ ని ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, దీనికి ఆపోజిట్ ఏ విధంగా కనుక్కోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఓకేనా, మనం ముందే తెలుసుకున్నాం ఏంటి ఎన్ని ఫేజెస్ ఉంటాయి అంటే 6 ఫేజెస్ ఉంటాయండి. ఓకేనా, దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి 1 2 3 4 5 6 ఇలాగ 6 ఫేసెస్ ఉంటాయండి. ఓకేనా, ఇది మనకి ఓపెన్ చేస్తే, ఓకేనా, ఇది మనం క్లోజ్ చేసాం అనుకోండి, క్లోజ్ చేస్తే దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది కదా, అంటే దీనికి ఆపోజిట్ ఇది వస్తుంది. అంటే మరి ఇది క్లోజ్ చేస్తే దీనికి ఆపోజిట్ ఇది వస్తుంది కదా, అంటే దీనికి ఆపోజిట్ ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఆల్టర్నేటివ్ సర్ఫేసెస్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అంటే ఏంటి అంటే మధ్యలో ఒకటి ఉండి దీనికి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇది క్లోజ్ చేస్తే ఒకదానికి ఒకటి ఆపోజిట్ లో ఉంటుంది అనేసి అర్థమైంది. ఓకేనా, సో ఇదే బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఓపెన్ డైస్ ఇస్తే మనకి దానికి ఆపోజిట్ ఉన్నటువంటి నెంబర్స్ కానీ లెటర్స్ కానీ సింబల్స్ కానీ ఏ విధంగా కనుక్కుంటాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది ఇచ్చారు. ఓకేనా, మనకి ఏం తెలుసుకున్నాం అంటే ఆల్టర్నేటివ్ అంటే మధ్యలో ఒకటి వదిలేసి దాని తర్వాత ఉన్నటువంటి ఈ రెండు కూడా ఆపోజిట్ ఉంటాయి అని తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఏ మరియు సి ఆపోజిట్లో ఉన్నాం, అండ్ అదేవిధంగా ఎఫ్ మరియు డి ఆపోజిట్లో ఉంటాయి, అండ్ అదేవిధంగా ఈ మరియు బి ఇవి ఆపోజిట్లు ఉంటాయి. ఓకేనా, మధ్యలో ఒకటి వదిలేస్తే ఈ పక్కన ఉన్నటువంటివి ఆపోజిట్ లో ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు చూడండి 2 మరియు 4 ఇవి ఆపోజిట్ లో ఉంటాయి. అదేవిధంగా 3 మరియు 5 ఈ రెండు ఆపోజిట్ లో ఉంటాయి. మరి ఇవి ఎలా చేస్తాం అంటే ఈ లైన్ కి పైన ఉన్నది అండ్ కింద ఉన్నవి ఈ రెండు కూడా ఆపోజిట్ లో ఉంటాయండి. అంటే 6 ఆపోజిట్ ఏంటి 1 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా, అండ్ అదే విధంగా ఇవి తీసుకున్నాం. ఓకేనా, మనకి లైన్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆపోజిట్లు ఉంటాయి. అంటే ఏకి ఆపోజిట్ ఏముంటుంది అంటే ఈ ఉంటుంది. అదేవిధంగా సికి ఆపోజిట్ ఏంటి అంటే మనకి ఆల్టర్నేట్ డి, అండ్ బికి ఆపోజిట్ ఏంటి అంటే ఎఫ్. ఓకేనా, అదే విధంగా మరి ఈ విధంగా వస్తే ఏం చేస్తాం అంటే సేమ్ అదే విధంగా ఈ రౌండ్ కి ఆపోజిట్ స్క్వేర్ వస్తుంది, అండ్ అదేవిధంగా డాలర్కి ఆపోజిట్ మనకి పర్సంటేజ్ వస్తుంది, అండ్ రెండిట్లో ఏది మిగిలిపోయింది అంటే ఈ డెల్టా, అండ్ అదేవిధంగా ఈ బిట్ కాయిన్ ఈ రెండిట్లు కూడా ఆపోజిట్లు వస్తాయండి. ఓకేనా, ఈ విధంగా మనకి స్ట్రక్చర్ ఏది ఇచ్చినా సరే వాటికి ఆపోజిట్లు అయితే మాత్రం ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. కొంచెం చూద్దాం. ఇలా మనకి ఓపెన్ డై ఇచ్చి దీన్ని క్లోజ్ చేస్తే క్రింది వానిలో ఏది కరెక్ట్ అని అడిగాడండి. ఓకేనా, సో ఇది మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మనం ఏం తెలుసుకున్నాం, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉన్నది ఆపోజిట్ లో ఉంటాయి అని మనం తెలుసుకున్నాం కదా. అంటే ఎఫ్ ఆపోజిట్ ఏముంటుంది అంటే ఎఫ్ ఆపోజిట్ మనకి బి ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా ఈ ఆపోజిట్ ఏంటి ఒకటి వదిలితే నెక్స్ట్ సి ఉంటుంది. అదేవిధంగా ఒక లైన్ కి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఉంటే ఈ రెండు ఆపోజిట్ గా ఉంటాయి. ఓకేనా, ఏకి ఆపోజిట్ ఏముంటుంది అంటే ఏముంటుంది మనకి డి ఉంటుంది. ఓకేనా, సో ఇవి మనకి ఆపోజిట్ లో ఉన్న వర్డ్స్. ఓకేనా, మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఆపోజిట్ లో ఉన్నటువంటివి ప్రక్కనే ఉండకూడదు. ఇది మన కాన్సెప్ట్ పెట్టుకుని క్రింది వాటిని ఏది కరెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. ఓకేనా, సో ఎఫ్ బి పక్కనే ఉండకూడదు, ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ బి ఉందా ఇది తప్పు, అండ్ అదేవిధంగా ఈసీ పక్కన ఉండకూడదు. ఓకేనా, ఈసీ పక్కన ఉంది కదా ఇది తప్పు, అండ్ అదేవిధంగా మనకి ఏడి పక్కన ఉండకూడదు. ఓకేనా, ఇక్కడ ఏ ఉంది డి ఉంది, సో ఈ రెండు పక్కనే ఉన్నాయి, సో తప్పు. సో మరి రైట్ ఏంటి అంటే ఈఎఫ్డి. ఓకేనా, ఈ ఆపోజిట్ సి ఇక్కడ లేదు పక్కన, అదేవిధంగా ఏ ఆపోజిట్ డి ఇక్కడ డి ఉంది కాబట్టి ఏ లేదు, అండ్ ఎఫ్ ఆపోజిట్ బి, సో ఎఫ్ ఉంది కాబట్టి బి లేదు, కాబట్టి ఆన్సర్ సి ఇస్ ద
కరెక్ట్. ఓకేనా, ఆపోజిట్ ఫేసెస్ ఉన్నటువంటివి ప్రక్కనే ఉండవు. ఓకేనా, సో ఇవి ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి సో ఇవేవి కూడా పక్కన లేవు. ఆ విధంగా సి రైట్ ఆన్సర్. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తామండి. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.